హాయ్ ఫ్రెండ్స్, నేను రీసెంట్గా పురాణాస్ అనే బుక్ చదివాను. అందులోంచి ఒక టాపిక్ తీసుకుని వచ్చాను. దట్ ఈస్ మార్కండేయ పురాణం. సో ఈ మార్కండేయ పురాణంలో ఏముంటుందంటే, ఇప్పుడు దేవుళ్ళు కూడా రాక్షసుల చేతిలో ఓడిపోయినప్పుడు ఈ యూనివర్స్ని ఎవరు కాపాడారు అని ఉంటుంది. దానికన్నా ముందు మనం మార్కండేయుడు అనే పర్సన్ ఎవరో తెలుసుకోవాలి. మార్కండేయుడు మిరికందు అనే ఒక మహర్షి కొడుకు. ఆయనకు 5 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయన 6 నెలలే బ్రతకగలరు అని తెలిసింది. అయితే మిరికందు మహర్షి మార్కండేయుడికి చెప్పారనమాట, ఇలా మన ఇంటి దగ్గర నుంచి ఎవరైనా ఋషులు వెళ్ళినప్పుడు వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. మార్కండేయుడు అలాగే చేశాడు. ఒకరోజు సప్త ఋషులు వచ్చారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బ్లెస్సింగ్స్ అడిగారు. అయితే వాళ్ళు ఆయుష్మాన్ భవ అని అన్నారంట. ఆ తర్వాత సప్తఋషులు బ్రహ్మలోకానికి తీసుకెళ్లారు మార్కండేయుడిని. అక్కడ బ్రహ్మదేవుడు కూడా ఆయుష్మాన్ భవ అని దీవించారంట. అయితే మరి బ్రహ్మదేవుడే ఆయన్ని అలా దీవించినప్పుడు ఆయన ఎలా చనిపోగలరు? అండ్ ఇదే కాకుండా ఇంకో స్టోరీ కూడా ఉంది. అదేంటంటే, మార్కండేయుడు చనిపోతాడు అని తెలిసినప్పుడు మిరికందు మహర్షి మార్కండేయుడిని శివుడికి పూజలు చేయమని అంటారు. రోజు శివుడికి దండం పెట్టుకుంటాడు మార్కండేయుడు. అయితే ఒకరోజు యమధర్మరాజు మార్కండేయుడిని తీసుకెళ్దామని వచ్చారు. మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా పట్టుకుని ఉన్నాడు. అయితే అందులోంచి శివుడు ప్రత్యక్షమయ్యి మార్కండేయుడిని కాపాడారు. అలాగా ఆయన్ని చిరంజీవి అని అంటారు. ఈ వీడియోలో నేను ఇంతవరకే చెప్పగలను ఇన్ఫర్మేషన్. పార్ట్ 2లో ఇంకా ఈ పురాణం గురించి తెలుసుకుని చెప్తాను. సో స్టే ట్యూన్డ్. బాయ్.